హాయ్! హలో! నమస్తే, వణకం, అదాబ్. నేను భాస్కర్ తిమ్మ. సార్ అని పిలవచ్చు, అన్నయ్య అని కూడా పిలవచ్చు. నాకు తెలిసి నా ఫేస్ చాలా తక్కువ మందే చూసుంటారులే. సరే అయితే ఫిజిక్స్ వాళ్ళ నుండి మీ అందరికీ హిందీ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా! ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. మీకసలు నిజంగా ఇది ప్రీ ఫైనల్ అవుతుందో లేదో నాకైతే తెలీదు. కానీ ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్‌గా ట్రై చేస్తున్నా. ఇన్ కేస్ ఈ వీడియోకి మరీ ఎక్కువగా వ్యూస్ వచ్చాయంటే దాని అర్థం ఏంటంటే యెస్, పిల్లలకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. వాళ్ళకి సపోర్ట్ చేయాలనే విషయం నాకు అర్థమైపోద్ది. సరేనా? ఇది టాపిక్ అంతా కూడాను. ఓకే. సో, నేను చెప్పాలనుకున్న విషయం మీకు అర్థమైంది కదా! నేను చెప్పాలనుకున్న విషయం, ఈ వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి? మీకు నిజంగా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో, మీ మీద సపోర్ట్ చేయాలనే విషయం. సో, ఇది కంప్లీట్‌గా ఎక్స్‌పెరిమెంటల్ వీడియో. సో, ఇక నేను స్టార్ట్ చేసుకుంటూ వెళ్తా. ఇంపార్టెంట్ క్వెషన్స్ కదా! ఒకసారి ఇంపార్టెంట్ క్వెషన్ చూడండి. ఇంపార్టెంట్ క్వెషన్ నేను చెప్పేటప్పుడు ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. ఫస్టు స్టార్టింగ్ నుండి వెళ్ళిపోదాం అలాగే కూడా. క్వెషన్స్‌కి సంబంధించి లిస్ట్ కూడా తయారు చేశాను. ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. సో, ముందుగా ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే హిందీ మనకి మాట్లాడడం రాదు. కానీ హిందీ మనకి మార్క్స్ స్కోర్ చేయడం బాగా వచ్చు. టు బి ఫ్రాంక్ ఎగ్జామ్స్‌లో ఎలా చదవాలో ఆ రకంగా చేసుకుంటూ వెళ్తే ఫుల్ మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. సో, ఒకసారి చెప్పేసుకుంటా చూడండి. ముందుగా ఒక గద్యాంశం ఇస్తారు. గద్యాంశం నుండి మనకు ఆన్సర్ రాయమంటారు. 5 క్వెషన్స్. ఈచ్ క్వెషన్స్‌కి 2 మార్క్స్. ఎవరికైతే హిందీ చదవడం, రాయడం వస్తుందో నిజంగా పండగే. కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా ఉండు. ఏంటి ఆ పెద్దగా ఆ జాగ్రత్త ఏంటంటే, నీకు ఒక క్వెషన్ చిన్నగా ట్విస్ట్ చేస్తాడు. రెండోది ఒక కవి పరిచయం గురించి కూడా అడుగుతారు. కవి పరిచయంలో ఏమేమి లెసన్స్ చూస్తామంటే, 'శాంతి కే రాహు', 'హమ్ సబ్ ఏక్ హై', 'అప్నే స్కూల్ కు ఏక్ ఉపహారు', 'అనోక్ ఉపాయ్'. ఈ లెసన్స్ నువ్వు కొద్దిగా చెక్ చేసుకుంటూ వెళ్తే మచ్ మోర్ అడ్వాంటేజ్‌గా ఉంటది. ఎందుకంటే కవి గురించి అడుగుతాడు. రెండోది ఈసారి నీకు ఇంకొక క్వెషన్ ఇస్తాడు. ఈసారి ఒక గద్యాంశం ఇస్తున్నాడు. ఈ గద్యాంశం కూడా ఏంటంటే మనకు తెలియనిదనమాట. సో, ఎప్పుడైతే మనకు తెలియనిది ఉంటదో అప్పుడు మనకేంటి ఈ లెసన్‌ని దీన్ని ఒకటికి 2 సార్లు, ఒకటికి 3 సార్లు కొద్దిగా బాగా చదువుకొని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. మామూలుగా నేను చేసేదైతే నా చిన్నప్పటి రోజుల్లో ఏం లేదు, జస్ట్ సింపుల్‌గా ఫస్ట్ క్వెషన్ చదువుతాను. పారాగ్రాఫ్‌లో ఎక్కడుందో అక్కడి నుండి తీసుకొనొచ్చి అలా చేసుకుంటూ వెళ్తాను. ఏదైనా ఒక్క క్వెషన్ ట్విస్టెడ్‌గా ఉంటది. బాగా చదివి అర్థం చేసుకొని దాన్ని రాసేస్తా. ఇది టు బి ఫ్రాంక్. కానీ ఇది మీరు చేయకండి. ఎవరైతే రిస్క్ చేయాలనుకుంటున్నారో పదా చూసుకుందాం. ఓకేనా? సో, నెక్స్ట్ ఒక చిన్న పద్యం ఇస్తాడు. పద్యంలో మనకి ఏ లెసన్స్ ఉంటాయంటే 'బరస్తే బాధలు', 'మా ముझे ఆనేదో', 'కన్ కన్ కే అధికారి'. ఈ లెసన్స్‌లో నుండి కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కవి గురించి అడుగుతున్నాడు. కాబట్టి ఈ 3 కవుల గురించి నేర్చుకుంటే లెసన్స్ గురించి కవి పేరు నీకు ఈజీగా చెప్పేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇక్కడ కూడా నువ్వు ఒక్కొక్క క్వెషన్‌కి 2 మార్క్స్, బంగారం లాంటి మార్క్స్. ఓకే. ఇక్కడితో నీకు ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అయిపోయాయి. ఆ తర్వాత నీకు 4 మార్క్స్ క్వెషన్స్ కదా! 4 మార్క్స్ క్వెషన్స్‌లో నీకు పక్కాగా కవి పరిచయం ఇస్తాడబ్బా! సో, పక్కాగా కవి పరిచయం ఇస్తారు. చాలా జాగ్రత్తగా విను. సో, అయితే కవి పరిచయం ఇచ్చేటప్పుడు ఈసారి పబ్లిక్ ఎగ్జామ్ చెప్తున్నా. ఈసారి బోర్డ్ ఎగ్జామ్స్‌కి నీకు 'ప్రేమ్‌చంద్' నెక్స్ట్ 'సుమిత్రానంద్ పంత్' కొద్దిగా ఎక్స్‌పెక్టెడ్‌గా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైమ్ రైజర్స్ ఇచ్చారు కదా! ఇది. సో, కొద్దిగా చెక్ చేయండి. మరి ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్‌కి ఏమొస్తదో గెస్ చేయలేం. కొద్దిగా చదువుకుంటున్నానా? అయితే ఇప్పుడు కొద్దిగా చెప్తా వినండి. కవి పరిచయం రాసేటప్పుడు పారాగ్రాఫ్‌లో రాయండి. ఇన్‌ఫాక్ట్ టెక్స్ట్ బుక్‌లో వాడు కవి పరిచయం ఎలా రాసాడో అలానే రాయండి. అండ్ రెండోది డేట్స్ వేసేటప్పుడు ఒకవేళ డేట్ తెలిస్తే కరెక్ట్ రాయి. లేకపోతే అనవసరంగా రిస్క్ చేయకు. ఓకేనా? ఈ 4 మార్క్స్ క్వెషన్‌లో నీకు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈ కవి పరిచయము పద్య భాగం నుండి ఇస్తే ఒక పద్య భాగము, ఇంకో పద్య భాగము, ఇంక గద్య భాగంలో రెండే మిగులుతాయన్నమాట. సో, ఇవి క్వెషన్స్. ఒకవేళ ఇది గద్య భాగానికి సంబంధించిన కవి పరిచయం ఇక్కడ ఇచ్చాడనుకో, ఓకేనా? ఇంకొక గద్య భాగం ఇచ్చేసి సో, మిగిలిన 2 కూడా పద్య భాగం నుండి క్వెషన్స్ వస్తాయి. కాబట్టి డిపెండ్ అన్నమాట. ఎందుకంటే ఈ మొత్తం సెక్షన్‌లో చూస్తే 2 పద్య భాగం నుండి ఉండాలి, 2 గద్య భాగం నుండి ఉండాలి. కాబట్టి కవి పరిచయం ఒకటి ఇచ్చాడనుకో మిగిలిన 3 కూడా ఒకటే క్వెషన్ అనేది ఆ భాగానికి సంబంధించి వస్తది. ఇది టాపిక్. నెక్స్ట్ ఇస్తే 8 మార్క్స్ క్వెషన్స్. యాక్చువల్‌గా ఆంధ్రప్రదేశ్ పిల్లలకి చాలా బావుంటది క్వెషన్స్ అనేవి. సో, చక్కగా ఇది అవుతదని చెప్పొచ్చు. కానీ మీకు ఈ సారాంశాలే నేర్చుకోవడం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పాయింట్ ఏంటంటే టోటల్‌గా 5 లెసన్స్ ఉన్నాయబ్బా! 5 లెసన్స్‌లో మీరు 4లో పక్కాగా పర్ఫెక్ట్ అవ్వాలి. మీకు నేను విడిచిపెట్టేస్తాను, నేను రిస్క్ తీసుకోను అలాంటివేం చెల్లవు. ఎలా లేదన్నా సరే పర్ఫెక్ట్ అవ్వాల్సిందే. అంతే. ఓకేనా? ఆల్రెడీ పబ్లిక్ పేపర్‌లో లాస్ట్ ఇయర్ కదా! లాస్ట్ 2025 ఇయర్‌లో సో, నీకు 2 కవి పరిచయాలు ఇచ్చాడు. సో, ఆ 2 కవి పరిచయాల్లో ఒకదాన్ని స్కిప్ చేసినా సరే మిగిలినవి మూడిటి మీద ఫోకస్ చేయాలి. కానీ 4 నేర్చుకోవాలిరా. మరి రిస్క్ చేయకండి. ఈసారి ఎగ్జామ్‌కి మీరు 'కన్ కన్ కి అధికారి', 'బరస్తే బాధలు' ఈటి మీద పక్కాగా చూసుకోండి. ఓకేనా? పబ్లిక్ ఎగ్జామ్‌కి. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి. ఈసారి గద్య భాగం నుండి మనకు టోటల్‌గా ఈసారి లెసన్స్ ఏంటంటే టోటల్ 7 లెసన్స్ ఉన్నాయి. 7 లెసన్స్‌లో 6 లెసన్స్ పర్ఫెక్ట్ అవ్వాలి. 7 లెసన్స్‌లో 6 లెసన్స్ పర్ఫెక్ట్ అవ్వాల్సిందే. కానీ ఈసారి చెక్ చేస్తాను చూడండి. అంతర్రాష్ట్రీయ ఫర్ హిందీ, ఈద్‌గాహ్, స్వరాజ్ కా నీవు. ఈ లెసన్స్ కొద్దిగా కొద్దిగా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఆ తర్వాత లాస్ట్‌లో ఇంకేముందిరా మనకి పత్రలేఖనం ఉంటది. ఓకేనా? లేకపోతే పోస్టర్ అడిగాడు. ఓకే. నెక్స్ట్ సాక్షాత్కారం, నారే, నిబంధ్ రాసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త. 3 హెడ్డింగ్స్ ఉండేటట్లుగా చూసుకోండి. 3 సబ్ హెడ్డింగ్స్. ఓకేనా? ఇవి నిబంధనకు సంబంధించి. అయితే నిబంధనకు సంబంధించి సెపరేట్‌గా ఒక వీడియో చేస్తా. కింద అడగండి. అడిగితేనే ఏదైనా చేస్తాను. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు కదా! మరి
అన్నయ్యని అస్సలు పెట్టను. ఓకేనా? సో, ఒకసారి చెక్ చేయండి. మీరు అడిగితే ఏవైనా చేస్తాను. ఇవి మేజర్‌గా సిట్యుయేషన్స్ అంతా. వన్స్ ఇవి అయిపోయిన తర్వాత ఇంకేముందిరా గ్రామర్ పాయింట్‌లో అన్నీ మనం చేసేస్తాం. కానీ ముహావరే లిస్ట్ కొద్దిగా నేర్చుకోండి. కాల్ బదులున కొద్దిగా నేర్చుకోండి. లింగ్ బదులున కొద్దిగా నేర్చుకుంటూ కొద్దిగా ఆటి మీద ఫోకస్ చేస్తే మిగిలినవన్నీ అయిపోతాయి. ఓకేనా? సో, మీకు మీరు పెట్టే రెస్పాన్స్ బట్టే మ్యారథాన్ చేయాలా లేదా అన్న విషయం తెలుస్తుంది. సరేనా? సో, చదువుకోండి, రాయండి. అండ్ కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా రాయండి. ఏంటి ఇది డిస్ట్రిక్ట్ వైస్‌గా అంట అని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. కాదు ఇది డిస్ట్రిక్ట్ వైస్ కాదు. మా స్కూల్‌లో పెడుతున్నారు అనుకోని మీరు చెప్తే కింద పెడితే అన్న ఇది మా స్కూల్‌లో పెడుతున్నారు అని చెప్తే మేము రాసుకుంటాం. అండ్ ఇంకొక మాట 4 మార్క్స్‌కి ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్టే కదా కావాలి. ఆ మాట నాకు అడగలరా? సో, లిస్ట్ రెడీ చేశాను. ఒకసారి చూసుకొని వెళ్ళండి. సో, ఇవన్నీ కూడా ఇంకా గ్రామర్ పాయింట్స్ మీకు ఏవేవి వస్తాయో తెలుసు కదా! అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్ పంపిస్తాను. సో, ఇంపార్టెంట్ క్వెషన్ లిస్ట్ 1, 2, 3, 4, 5 ఓకే. సో, ఈ పత్రలేఖనంలో మీకు ఇంపార్టెంట్ పత్రలేఖనం చూడండి. చుట్టి పత్రం, పుస్తక విక్రేత, యాత్రావర్ణం, పైసే, అవుమతి. సో, ఒకవేళ నాన్నకు డబ్బులు అడిగితే నాన్న 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 పైసలు కావాలి నాన్న. ఒక నిబంధన చూడండి. దీపావళి, దూరదర్శన్, పుస్తకాలయ్యి ఓకేనా. పర్యావరణం గురించి, కంప్యూటర్ గురించి, రాష్ట్రీయ జవహర్ గురించి. ఈ 6 గురించి గట్టిగా నేర్చుకోండి. మరి చాయిస్ లేదు. సో, నేర్చుకుంటూ వెళ్ళిపోండి. డన్. ఓకేనా. సో, ఈసారి నిబంధన చూసారు కదా! ఇక్కడతో నేనైతే చెప్పాలనుకున్న 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్టు అండ్ పత్రలేఖనకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్, నిబంధనకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ ఇచ్చేసాను. ఓకే. ఇవి మేజర్‌గా విషయాలన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఓకే. మీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ చాలా తక్కువుంది. సో, అది ఎతుక్కోవడానికే చాలా కష్టమైపోతుంది. అందు గురించి ఆ డేట్స్ నాకు తెలీదు. మరి అట్‌లీస్ట్ మీరు చెప్పకపోతే మాకెలా తెలుస్తది? అడగండి. ఓకేనా? మొహమాటం ఏం లేదు. మాకు ప్రాణం ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు, వీలైనంత వరకు హెల్ప్ చేయడానికే ట్రై చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? డన్. రాయండిరా మరి. ఓకేనా? ఉంటాను. టైం అయిపోతుంది. బాయ్ రా. లెసన్‌కి సంబంధించి పీడీఎఫే కదా కావాలి. వాట్సాప్ ఛానెల్‌లో పోస్ట్ చేసేస్తున్నా. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. సో, గుర్తుంది. పోస్ట్ చేయాలి కదా! గుర్తుందిలే. సరేనా? బాయ్.